నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనమైతే ఇప్పుడు వెటర్నరీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారితో అయితే ఉన్నాం. మనం ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో దాదాపుగా 4 సంవత్సరాల క్రితం అయితే కనుక కోళ్ళకు వచ్చేటువంటి కొక్కర వ్యాధి గురించి అయితే మనకు క్లియర్గా అయితే కనుక రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూసి చాలా మంది రైతులు అయితే కూడా నాకు ఫోన్ చేసి డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు, అలాగే డాక్టర్ గారు నెంబర్ తీసుకోవడం లాంటివి కూడా చేయడం జరిగింది. అయితే మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనకి గొర్రెల్లో, మేకల్లో, లేకపోతే ఆవుల్లో, గేదెల్లో ఈ యానిమల్స్ అన్నిటికి కూడా ఈ లివర్ టానిక్ అనేది ఎక్కువగా రికమెండ్ చేస్తుంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏ సమస్య వచ్చినా ఎక్కువగా ఈ లివర్ టానిక్ అనేది రికమెండ్ చేస్తుంటారు. అసలు ఈ లివర్ టానిక్ అసలు ఈ యానిమల్స్కి ఎందుకు వాడాల్సి వస్తుంది, ఈ లివర్ టానిక్ అనేది యానిమల్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మీరు లివర్ టానిక్ కనుక తీసుకోవాలంటే కనుక మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ లివర్ టానిక్ అయితే కనుక మనం తీసుకురావడం జరిగింది. ఎవరైనా తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేసి లివర్ టానిక్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనతో వెటర్నరీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడి లివర్ టానిక్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు మామూలుగా మనం ఏ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా యానిమల్కి ఏదైనా బాగోలేదు అనుకుంటే కనుక లివర్ టానిక్ అనేది మాక్సిమం రికమెండ్ చేస్తుంటారు. అసలు ఈ లివర్ టానిక్ అనేది ఈ యానిమల్స్కి ఎందుకు ఉపయోగపడుతుందండి? సార్, విషయం ఏంటంటే లివరు మన బాడీలో మేజర్ ఆర్గాన్. ఎప్పుడైతే ఈ లివరు దాని ఫంక్షన్లో తేడాలు వచ్చినాయో అది దాని గ్రోత్ మీద కానీ, రిప్రొడక్షన్ మీద కానీ, ప్రొడక్షన్ మీద కానీ అన్నిటి మీద దాని మెటబాలిజం మీద ఎక్కువగా దాని ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైతే మనం లివర్ ఫంక్షన్ సరిగా ఉందో మరి తీసుకున్న ఆహారం దానిలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా లివర్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ శాతం అన్ని న్యూట్రియంట్స్, మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ ఎక్కువ శాతం మన బాడీలో ఉన్నటువంటి ప్రతి మినరల్స్, వైటమిన్స్ లివర్లో స్టోర్ అవుతాయి. సో మనకి లివర్లో ఎస్పెషల్లీ పారాసైట్స్ వల్ల కానీ, లేదంటే టాక్సిన్స్ వల్ల కానీ కొన్నిసార్లు సరైన పోషకాలు అందకపోవటం, లేదు కొన్నిసార్లు ఎక్కువ స్థాయిలో అవి అందటం వల్ల కానీ ఇలాంటి మాల్ ఫంక్షన్స్ వల్ల లివరు కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే మనం లివర్కి సంబంధించినటువంటి లివర్ టానిక్స్ని మనం కొంచెం అందజేస్తూ ఉంటే దాని ఆకలి పెరుగుతుంది, గ్రోత్ బాగుంటుంది, అదేవిధంగా వాటి యొక్క ప్రొడక్షన్, రిప్రొడక్షన్ అన్నీ కూడా సక్రమంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓన్లీ లివర్కి మాత్రమే టానిక్ ఇస్తారు, మిగతా ఆర్గాన్ చాలా ఉంటాయి కదా, వాటికి అంత ప్రాధాన్యత ఇవ్వరు ఎందుకని? ఎందుకంటే లివరు మనకి స్టోర్ హౌస్ ఆఫ్ ద బాడీ అనమాట. అంటే ప్రతి ఒక్క మినరల్స్ని, వైటమిన్స్ని మేజర్గా స్టోర్ చేసుకునేది లివరే. ఇంకా ఇతర ఆర్గాన్స్ ఉన్నాయి కానీ వాటి యొక్క స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. మన బాడీలో లివర్ అనేది అన్ని న్యూట్రియంట్స్ని, అన్ని మినరల్స్ని మెటబలైజ్ చేసుకునేది, స్టోర్ చేసుకునేది మెయిన్ కీ రోల్ లివరే. మన శరీరంలో ఆహారం మనం తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అయ్యి, ఆ డైజెస్ట్ అయిన తర్వాత అబ్జార్బ్ అయ్యి, ఆ అబ్జార్బ్ అయినటువంటి న్యూట్రియంట్స్ అన్ని ఫస్ట్ లివర్కి వెళ్ళిన తర్వాతే మిగతా శరీర భాగాలకు అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే మన దేశానికి ఆర్బీఐ ఎలాగో ఫైనాన్షియల్ గా మన శరీరానికి న్యూట్రియంట్స్ అన్నిటి కూడా ఈ లివర్ నుంచే దేనికి ఎంత వెళ్ళాలనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంటది. సార్, మామూలుగా ఇది ఈ లివర్ టానిక్ ఇవ్వటం వల్ల దానికి ఇచ్చేటువంటి ఆహారం అంతా కూడా బాడీకి పట్టడానికి కూడా ఈ లివర్ టానిక్ ఉపయోగపడుతుంది అని అంటుంటారు. అది ఎంతవరకు? అవునండి, కరెక్ట్ అంటారు. అవును. లివర్ టానిక్ ఇవ్వటం వల్ల న్యూట్రియంట్స్ మన శరీరానికి అందటమే కాదు, లివరు డైజెషన్ ప్రాసెస్ లో కూడా మన శరీరానికి ఉపయోగపడుతుంది. ఫ్యాట్, పర్టికులర్ గా ఫ్యాట్ మన ప్రోటీన్ మెటబాలిజంలో లివర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఎక్కువ. అయితే సార్, మరి యానిమల్స్ బయట తినడానికి వెళ్ళినప్పుడు, లేదా మనం ఇచ్చేటువంటి ఆహారంలో ఏదన్నా దానికి అరగకపోతేనో, లేకపోతే ఏదన్నా ప్రమాదకరమైన పెట్టినప్పుడు కూడా ఈ లివర్ టానిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని అంటుంటారు. అవునండి, లివర్ టానిక్ ఎప్పుడైతే కొన్ని రకాల టాక్సిన్స్ ఇచ్చినప్పుడు దానికి శరీరానికి హార్మ్ఫుల్ గా ఉండేటటువంటి టాక్సిన్స్ పశువులకి లేదంటే గొర్రెలకి, మరి ముఖ్యంగా గొర్రెలకి అవి బయట గ్రేజింగ్కి ఎక్కువ వెళ్తాయి కాబట్టి అవి వెళ్ళినప్పుడు ఆ టాక్సిన్స్ బాడీకి ఎఫెక్ట్ కాకుండా ఈ లివర్ని యాక్టివేట్గా ఉంచడానికి లివర్ టానిక్ పనిచేస్తుంది. సార్, మరి లివర్ టానిక్ అనేది రెగ్యులర్గా ఇచ్చుకోవాలా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఇవ్వాలా, అసలు ఏంటి? సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి లివరు దాని ఫంక్షన్స్ని అది నిర్వర్తిస్తుంది. ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టుగా మన ఇన్ఫెక్షన్స్కి గురైనప్పుడు, లేదంటే అంతరపరాన్నజీవులు ముఖ్యంగా ఈ కాలేయానికి సంబంధించినటువంటి ఫ్లూక్స్ ఇలాంటివి పట్టినప్పుడు, ఇతర టాక్సిన్స్ అలాంటివి
లివర్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు ఖచ్చితంగా మనం లివర్ ఫంక్షన్ని మెరుగుపరుచుకోవాలి. తద్వారా ఆగిపోయినటువంటి గ్రోత్ మరియు ప్రొడక్షన్ని పెంచుకుంటా పశువులలో మనం ఆ నష్టం ఏదైతే జరగకుండా రైతుకు జరుగుతుందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు మార్కెట్లో చాలా లివర్ టానిక్లు చూసుంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక లివర్ టానిక్ ఉంది, క్యాప్జురోల్ వెట్ అనేటువంటి ప్రోడక్ట్. అసలు దీని గురించి, అసలు దీంట్లో ఏముంది, మిగతాయి కూడా చూసుంటారు కదా, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఈ యానిమల్స్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అని చెప్తారా? ఇందులో మేము గమనించింది ఏంటంటే డిఎల్ మిథియోనిన్, లైసిన్, తర్వాత హైడ్రోలైజ్డ్ మెగ్నీషియం సల్ఫేటు, సార్బిటాలు, విటమిన్ ఏ ఇలాంటివి పొందుపరచడం జరిగింది. దీనిలో ఎల్ మిథియోనిన్ ఫ్యాట్ని ఎనర్జీగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే టారిన్ వచ్చేసేసి హార్ట్ యొక్క యాక్టివిటీని పెంచుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మరి అదేవిధంగా కోలిన్ క్లోరైడ్ ఉంది. కోలిన్ క్లోరైడ్ కూడా ఫ్యాట్ మెటబాలిజంని బాగా యాక్టివేట్ చేస్తుంది. ఎస్పెషల్లీ యానిమల్స్లో ఫ్యాటీ లివర్ అనే ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఫ్యాటీ లివర్ని అది కోలిన్ క్లోరైడ్ అరెస్ట్ చేస్తుంది. లివర్లో స్టోర్ అయ్యేటటువంటి ఫ్యాట్ని తగ్గించి ఆ ఫ్యాట్ని ఎనర్జీగా మార్చడానికి కోలిన్ క్లోరైడ్ ఉపయోగపడుతుంది. తర్వాత బ్యూటేన్ హెచ్సిఎల్ అనేది ఒక యాసిడ్. అది మన డైజెస్టివ్ ఎంజైమ్గా పనిచేస్తూ మనం తిన్న ఆహారాన్ని త్వరగా డైజెస్ట్ అవడానికి, అది శరీరానికి సక్రమంగా అందటానికి పనిచేస్తుంది. తర్వాత డిఎల్ మిథియోనిన్ అనేది ఒక అమినో యాసిడ్. ఈ అమినో యాసిడ్ మనకు ప్రోటీన్ సింథసిస్లో ఉపయోగపడుతుంది. శరీరం మరియు కండరాల యొక్క గ్రోత్ని, పెరుగుదలని అది నిర్వర్తిస్తుంది. అదేవిధంగా లైసిన్ హెచ్సిఎల్ ఇలాంటివి ఉన్నాయి. లైసిన్ కూడా ఒక రకమైన అమినో యాసిడ్. అది కూడా మనకి ప్రోటీన్, కండరాల పెరుగుదలకి, బోన్ హెల్త్కి మరియు ఇన్ఫెక్షన్స్ని, ఎస్పెషల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ అండి. మనకి వెటర్నరీలో ఎక్కువగా మెగ్నీషియం సల్ఫేట్ వాడతాం. దీనికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఒక రకంగా లాక్సేటివ్, ఎలక్ట్రోలైట్ ఉంటుంది. అదేవిధంగా మోషన్ యొక్క కదలికల్ని త్వరితగతిగా స్పీడప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ మెగ్నీషియం సల్ఫేట్ వాడామో ఇది శరీరంలో ఉన్న వాటర్ని పేగులోకి లాక్కొస్తుంది. దాని ద్వారా మనకి డైజెషన్ అనేది సులువుగా, ఫ్రీగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సార్బిటాల్ ఒక రకమైన గ్లూకోజ్కి సంబంధించిన మాలిక్యూల్. అది మనకి లాక్సేటివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ని తగ్గించేటటువంటి గుణం కూడా దీనికి ఉంది. తర్వాత వైటమిన్ ఏ అనేది ఇందులో ఉందండి. వైటమిన్ ఏ వచ్చేసేసి మీకు అందరికీ తెలిసిందే, వైటమిన్ ఏ సెల్ యొక్క గ్రోత్ని పెంపొందిస్తుంది. మనకి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటే విజన్ పెరుగుతుంది. నాట్ ఓన్లీ విజన్, ప్రతి ఒక్క కణజాలాన్ని త్వరితగతిన కొత్త కణజాలాన్ని పెంపొందించే గుణం వైటమిన్ ఏకి ఉంటుంది. సో ఇలాంటి అన్ని మంచి మాలిక్యూల్స్ దీంట్లో ఉండటం వల్ల లివర్ ఫంక్షన్ని మెరుగుపరిచే లివర్ ఎక్స్ట్రాక్ట్ని, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ని ఉంచటమే కాదు, ఇటువంటి మేజర్ ఎలిమెంట్స్ ఇందులో ఉండటం వల్ల మనకి యానిమల్ యొక్క గ్రోత్, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ చాలా బాగుంటాయి. అంటే ఒక లివర్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యానిమల్ యొక్క గ్రోత్ కానీ, అది అరుగుదలకు కానీ, లేకపోతే బరువు పెరగడానికి, వీటన్నిటికి కూడా, అలాగే డిసీజుల్ని కూడా కంట్రోల్ చేయడానికి కానీ, ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఇలా మేజర్గా అన్ని రకాలుగాను ఇది ఉపయోగపడుతుంది కాబట్టి రైతులు వాడుకోవచ్చు. సార్, ఇప్పుడు మరి ఈ లివర్ టానిక్ని ఏ యానిమల్కి ఎంత డోసేజ్లో ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, కొంచెం వివరంగా చెప్తారా? లివర్ టానిక్ మనకి పెద్ద పశువుల్లో, ఆవులు మరియు గేదెల్లో ఒక 100 ml అంటే సుమారుగా ఒక టీ గ్లాసు మన తాగే వాటర్లో కానీ, ఫీడ్లో కానీ కలిపి ఇచ్చేసేయచ్చు అండి. అదేవిధంగా షీప్ అండ్ గోట్లో మనకి ఇండివిజువల్గా ఇవ్వటం కష్టం. అయితే సుమారుగా ఒక 10-20 ml ఒక్కొక్క జీవానికి అందేలాగా చేసుకోవచ్చు. మేతలోనైనా కలిపిచ్చేయచ్చు. మేతలో అయినా కలిపేయవచ్చు. కాకపోతే మనకేంటంటే బల్క్ గా పెట్టినప్పుడు ఏమిటంటే ఒకటే యానిమల్ తీసుకున్న ఒకటి ఎక్కువ తీసుకోవచ్చు, ఒకటి తక్కువ తీసుకోవచ్చు. సో అందుకని ఏంటంటే రైతుకు వెసులుబాటు ఉంటే మనకి సిరంజి ద్వారా నోటికి ఇచ్చేసేయచ్చు. లేదు అనుకుంటే మనకి తాగే నీళ్ళల్లో కలిపేయచ్చు. ఓకే. అయితే గొర్రెలు, మేకలు ఎక్కువ ఉంటే డైలీ వాటిని పట్టుకుని అనేది కష్టం అవుతుంది కాబట్టి ఫీడ్ లోనే ఎక్కువ మిక్స్ చేసేస్తున్నారు. ఫీడ్ అని వాటర్ కానీ. ఓకే. రెగ్యులర్గా ఎన్ని రోజులకి ఇలా ఇచ్చుకుంటుండాలి? లివర్ టానిక్ ఏదైనా కానీ
ఒక 4-5 days కంటిన్యూస్గా ఇచ్చి కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఇది ఇవ్వటం వల్ల అవి స్టిమ్యులేట్ అవుతాయి. అంటే ఇవాళ ఇచ్చి ఒకేసారి ఇస్తే అంతగా పనిచేసే అవకాశం, అంటే దాని యొక్క పూర్తి ఫంక్షన్ రికవరీ, లివర్ యొక్క పూర్తి ఫంక్షన్ రికవరీ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఓకే, కొన్ని రోజులు ఇచ్చి గ్యాప్ ఇవ్వటం, మళ్ళీ కొన్ని రోజులు ఇవ్వటం, అలా రెగ్యులర్గా ఇచ్చుకుంటాం అలా. ఓకే సార్, ఈ లివర్ టానిక్ అసలు ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఈ యానిమల్స్కి ఇచ్చుకోవాలి? మనకి లివర్ టానిక్ యానిమల్లో ఆకలి మందగించినప్పుడు, సరైన ఫుడ్ ఇంటేక్ తీసుకోనప్పుడు, అదేవిధంగా గ్రోత్ సరిగా ఉండనప్పుడు. ఎందుకంటే గ్రోత్ సరిగా లేదంటే దానికి సరైన ప్రోటీన్ ఇలాంటివి అందటం లేదని, ప్రోటీన్ అందట్లేదంటే దానికి లివర్ యొక్క ఫంక్షన్తో ముడిపడి ఉంటుంది కాబట్టి ప్రోటీన్ కూడా ఖచ్చితంగా మన శరీరం యొక్క గ్రోత్కి ప్రోటీనే కొలమానం కాబట్టి ఆ కండిషన్లోనే. తర్వాత మరి ముఖ్యంగా దూడల్లో పాట్ బెల్లీ అపియరెన్స్ అంటారు. అంటే పొట్ట బాగా పెరిగిపోయి ఎసైటిస్ లాగా వస్తుంది అనమాట, అంటే వాటర్ అక్యుములేట్ అవుతుంది. సో అలాంటి కండిషన్లో ఎందుకు ఉంటుందంటే ఈ పరాన్నజీవులు లివర్ మీద దాడి చేసి దాన్ని దెబ్బతీయటం వల్ల ఆ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకోలేక యానిమల్ పెద్ద పొట్టతో సన్నగా ఉండిపోతుంది. సో ఆ చిన్నపిల్లల్లో దూడల్లో ఎస్పెషల్లీ ఆ గ్రోత్ అనేది పూర్తిగా లేకపోతే అవి జీవితాంతం మనకి అంత ప్రొడక్షన్ ఇవ్వలేవు. కాబట్టి చిన్నపిల్లల్లో మరి ముఖ్యంగా ఈ లివర్ టానిక్ యొక్క ఆవశ్యకత ఎక్కువ. సార్ ఇప్పుడు ఇది లివర్ ప్రాబ్లం, లేకపోతే ఇప్పుడు మీరు ఏదైతే లక్షణాలు చెప్పారో ఆ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వమంటారా, లేకపోతే రెగ్యులర్గా ఇచ్చుకోవటం కానీ, లేకపోతే ముందు జాగ్రత్తగా కొంతమంది రైతులు ఇస్తుంటారు కదా, అలా కూడా ఇచ్చుకోవచ్చా? ఇవ్వచ్చు అండి. మనం లివర్ని మెరుగుపరచడానికి ఇవ్వచ్చు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే ఇన్ఫెస్టేషన్స్, పరాన్నజీవుల యొక్క దాడులు జరిగినప్పుడు లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫెస్టేషన్స్ యొక్క సపోర్టివ్గా కూడా మనం లివర్ టానిక్ని వాడుకోవచ్చు. దాని ద్వారా ఆ జబ్బు నుంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు యానిమల్ బయటపడుతుంది. దాన్ని త్వరగా రికవరీ అవడానికి ఈ లివర్ టానిక్ అనేది పనిచేస్తుంది. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. నమస్తే ఫ్రెండ్స్, చూశారు కదా, ఎవరైనా సరే ఈ లివర్ టానిక్ కనుక వాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు అయితే కాల్ చేయొచ్చు. పెద్ద యానిమల్స్లో అయితే కనుక రోజుకు 100 ml చొప్పున ఇవ్వాలి. అలాగే చిన్న యానిమల్స్ అంటే గొర్రెలు, మేకలు లాంటివి అయితే కనుక ఒక్కొక్క దానికి 10 నుంచి 20 ml లాగా మీరు ఇచ్చే ఫీడ్లో కానీ లేకపోతే వాటర్లో కానీ కలిపించుకోవచ్చు. అలాగే దూడల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అంటే పొట్ట ఉబ్బినట్టు ఉంటుంది కదా చిన్న దూడలకి, అలాంటి వాటికి కూడా లివర్ టానిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఏమైనా సరే యానిమల్కి ఏం బాధ ఉంది అనేది ఏంటనేది క్లియర్గా చెప్పలేదు కాబట్టి మనం రెగ్యులర్గా కూడా ఇచ్చుకుంటున్నట్టయితే కనుక లివర్ ఫంక్షన్ అనేది బాగున్నట్టయితే కనుక తీసుకునేటువంటి ఫుడ్ పూర్తిగా దాని బాడీకి అంది ఆరోగ్యంగా బలంగా ఉండడానికి, అలాగే బరువు పెరగడానికి, ఓవరాల్గా మొత్తం మీద యానిమల్ ఆరోగ్యంగా ఉన్నట్టయితే కనుక ఆటోమేటిక్గా మనకు కూడా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదైతే వాడాల్సినటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.